నాగర్ కర్నూలు జిల్లా ఉరవకొండ మండలం మాధారంలో బిగ్ టీవీ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సౌజన్యంతో బీఆర్కే ఫౌండేషన్ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి చుట్టుపక్కల 14 గ్రామాల ప్రజలు హాజరయ్యారు. అందరికీ ఫ్రీగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బిగ్ టీవీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన బిగ్ టీవీకి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. బిగ్ టీవీ మీడియా రంగంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వేల సంఖ్యలో మెడికల్ క్యాంపులు నిర్వహించింది. సామాన్య ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తేవడం అనేది బిగ్ టీవీ ఆశయం. ఈ ఆశయం చాలా ముందుకు వెళ్తుంది. చాలామందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. ఈ కార్యక్రమానికి కొన్ని హాస్పిటల్స్ కూడా ముందుకొచ్చాయి. మీతో పాటు మేము బిగ్ టీవీ వెనకాల ఉంటాం, సామాన్య ప్రజలకు సేవ చేస్తామని. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇన్ని రోజులుగా విజయవంతం అవుతూపోతుంది. కొన్ని వేల క్యాంపులు నిర్వహించింది. లక్షల్లో సామాన్య ప్రజలకు వారి మెడిసిన్తో పాటు వారికి ఉచిత వైద్యం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి బిగ్ టీవీకి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ మనం నాగర్ కర్నూలు జిల్లా ఉరకొండ మండలానికి సంబంధించి మాధారం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీ చాలా పెద్దది. దీని చుట్టుపక్కల 14 విలేజ్లకు కూడా ఈరోజు ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు. మమతా హాస్పిటల్ వారి సౌజన్యంతో బిగ్ టీవీ ఆధ్వర్యంలో కూడా ఈ క్యాంపును నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ క్యాంపుకు సంబంధించి మనం క్లియర్గా చూడవచ్చు. చాలా పెద్దగా చేశారు. ఏదో క్యాంప్ అంటే 2-3 టెంట్లు వేసి అక్కడితో తమ చేతులు దులుపుకోవడం కాదు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో మమతా హాస్పిటల్కు సంబంధించినటువంటి సిబ్బంది వచ్చారు. దాదాపు 10ల సంఖ్యలో కూడా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తున్నాం బీపీ, షుగర్ ఇట్లాంటి నార్మల్ చెకప్ చేస్తారు. దాని తర్వాత పేషెంట్కి ఏం అవసరం వస్తుంది, పేషెంట్కు సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్గా గమనిస్తారు. దీని తర్వాత వారికి సంబంధించి మందుల పంపిణీ కార్యక్రమం కావచ్చు. దీంట్లో ఆర్థో విభాగం అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థో కావచ్చు, ఐకి సంబంధించి కావచ్చు, ఓబీజీ కావచ్చు, మరియు ప్రధానమైనటువంటి అన్ని అనారోగ్యాలకు సంబంధించినటువంటి రోగాలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్తో చూడొచ్చు. పూర్తి స్థాయిలో డాక్టర్లంతా కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడికి వచ్చేవారికి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, వేసవికాలం కాబట్టి పూర్తిగా ఫ్యాన్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు. మనం ఒక్కసారి అటువైపు నుంచి వద్దాం. అక్కడ డాక్టర్ కంటి స్పెషాలిటీకి సంబంధించినటువంటి డాక్టర్ అక్కడ చూస్తున్నారు. వారిని కూడా చూద్దాం. ఇక మేజర్గా దీనికి సంబంధించి ఇప్పటికే బిగ్ టీవీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు చాలా హాస్పిటల్స్ ముందుకు వచ్చాయి. దాంట్లో భాగంగానే మమతా హాస్పిటల్ వారు పూర్తిగా ఈ కార్యక్రమానికి వెన్నంటి ఉన్నారు. వారి సౌజన్యంతో బిగ్ టీవీ సహకారంతో, అంటే మొత్తం కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మమతా హాస్పిటల్ వారి సౌజన్యంతో బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి కార్యక్రమం చాలా నీట్గా కండక్ట్ చేశారు. మాధారం విలేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారు. మనం విజువల్స్లో చూసినట్టు ఇక్కడ కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది ఈఎన్టీకి సంబంధించి, అంటే చెవికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎవరికైతే ఉన్నావో, చెవి ప్రాబ్లం ఉన్నటువంటి వారికి కూడా డాక్టర్లను స్పెషల్గా అరేంజ్ చేశారు. నిజంగా వాళ్ళు చూయించుకోవాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. కానీ మమతా హాస్పిటల్స్ వారు సామాన్య ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలన్న దృక్పథం, బిగ్ టీవీకి అండగా నిలబడాలన్నది వారి ఆశయం. ప్రజెంట్ మన దగ్గర డాక్టర్ కూడా ఉన్నారు. డాక్టర్తో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ క్యాంపు ఎలా కండక్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? సార్, యాక్చువల్లీ మనం పువ్వాడ నయన్ రాజు గారి ఆధ్వర్యంలో మమతా మెడికల్ కాలేజ్ నుంచి మనం ఇక్కడ నాగర్ కర్నూలులో మాధారం విలేజ్లో మనం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. సార్, మనకి ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ వాళ్ళ ఉన్నాయి. ఇక్కడ మనకి ఈఎన్టీ ఉంది, తర్వాత సర్జరీ ఉంది, మెడిసిన్ ఉంది, ఆర్థోపెడిక్స్, ఓబీజీ అండ్ గైనకాలజీ, ఆప్థమాలజీ, జనరల్ మెడిసిన్, ఇంకా ఇవన్నీ స్పెషాలిటీస్ తోటి మనము అందరికీ ఇక్కడ చూసి చెప్తున్నాము. సార్, అంటే ఓన్లీ చెక్ చేస్తున్నారా, వాళ్ళకి తర్వాత మందులు కూడా ఫ్రీగానే ఇస్తున్నారా? వాళ్ళకి మందులు ఫ్రీగా ఇస్తున్నాము. మనకి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్ ద్వారా మనము పేషెంట్స్కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మళ్ళీ మన హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ నుంచి మళ్ళీ దించేస్తాము. సో మనము బస్సు ఉంటుంది మన దగ్గర, బస్సులోనూ తీసుకెళ్తున్నాం. బస్సు నుంచి మళ్ళీ వాళ్ళని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. సార్, ఇంకో విషయం తెలిసింది, అంటే మమతా హాస్పిటల్ వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు ఎవరైనా వస్తే వారికి పూర్తిగా డెలివరీ అయ్యే వరకు కూడా మీరే చూసుకుంటారు, ఆ డెలివరీ ఫ్రీగా చేస్తారు అనేది ఒకటి ఉంది. దాన్ని ఏం చెప్తారు సార్? ఏమని చెప్తారు సార్? ఓకే,
ఇది మమత హాస్పిటల్ ద్వారా డాక్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు మా చైర్మన్ గారు అండి, అలాగే మా మేనేజింగ్ డైరెక్టర్ పువ్వాడ నయనరాజు గారు, మా అపర్ణ మేడం గారి ఆదేశాలతోటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే మొదటి నెల కన్ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరైతే కన్ఫామ్ అవుతారో వాళ్ళందరికీ క్యాంపు ద్వారా ఒక యాంటీనేటల్ కార్డు ఇస్తాం, ఫ్రీ డెలివరీ కార్డు. ఆ కార్డు తీసుకొని హాస్పిటల్కి వచ్చినట్లయితే డెలివరీ అయ్యేంత వరకు మందులతో సహా డెలివరీ నార్మల్ అయినా సెక్షన్ అయినా పెద్ద ఆపరేషన్లు అయినా కూడా ఫ్రీగా చేస్తాం. ఫ్రీగా చేసిన తర్వాత డెలివరీ కిట్ కూడా మ్యామ్స్ తరఫున మ్యామ్స్ కిట్ అని చెప్పేసి ఒక డెలివరీ కిట్ ఇస్తున్నారు. ఆ కిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్, అంటే ఈరోజు చూస్తున్నాం బిగ్ టీవీ నిజంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మీరు కూడా వెన్నంటి నిలిచారు. ఎట్లా అనిపిస్తుంది సార్? భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలన్న ఆశతో కూడా ఉన్నారు. బిగ్ టీవీ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారండి. వాళ్ళతో కలిపి మేము చాలా క్యాంపులు కండక్ట్ చేశాము. వాళ్ళ ద్వారా కొన్ని విలేజ్లలో మారుమూల తెలంగాణలో దాదాపు చాలా క్యాంపులు చేశాము. ఆ క్యాంపు ద్వారా పేదవాళ్ళకి మారుమూల గ్రామాలకు వెళ్ళి పేదవాళ్ళకి ఎంతోమందికి కంటి ఆపరేషన్లు, జనరల్ సర్జరీ, ఆర్తో, నీ రీప్లేస్మెంట్ సర్జరీ వచ్చేసి అది దాదాపు 2 నుంచి 3 కార్పొరేట్ స్థాయిలో మనం కూడా ఫ్రీగా వైద్యం అందిస్తున్నాం. 3 నుంచి 4 లక్షలు ఖర్చు అయ్యేది క్యాంపు ద్వారా ఈ బిగ్ టీవీ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి మనం ఫ్రీగా కూడా వైద్య సేవలు అందించాము చాలామందికి కూడా. అంటే భవిష్యత్తులో ఈ మెడికల్ క్యాంపులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా ఎన్ని చేయబోతున్నారంటే ఏం చెప్తారు బిగ్ టీవీతో కలిసి? మా నయనరాజ్ గారు ఏంటంటే బిగ్ టీవీ వాళ్ళతో కొలాబరేషన్ అయిన తర్వాత మన తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళి కూడా ఈ సర్వీసులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు. యాక్చువల్లీ ఇది కాకుండా మారుమూల మన బార్డర్లు ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు కూడా మనము వెళ్ళడానికి కూడా రెడీ ఉన్నాం. సో నిజంగా ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఒక హాస్పిటల్ కొంతమందికి సేవ చేయాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఫ్రీగా చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఫ్రీనెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. వారికి సంబంధించి సహాయం నిజంగా మరవలేనిది, సీరియస్లీ మరవలేనిది. కానీ బిగ్ టీవీ ఇందుకు శ్రీకారం చుట్టడం అనేది మరింత దీన్ని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోలేటువంటి అంశం. ప్రజెంట్ మాదారం విలేజ్కి సంబంధించినటువంటి సర్పంచ్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి ఎలా చూస్తారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు? ఏమంటున్నారు ప్రజలు, ఏమంటున్నారు, ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా బిగ్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలండి. మేము అడిగిన వెంబడే స్పందించినందుకు చాలా సంతోషము. ఇలాంటి వైద్యం కార్పొరేట్ లెవెల్ వైద్యాన్ని ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఊర్లలోకి వచ్చి చెక్ చేయడం, దాంతోపాటు మంచి క్వాలిటీ మెడిసిన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. ఈ మమత హాస్పిటల్ వాళ్ళకు, బిగ్ టీవీ వాళ్ళకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం సార్. సో నిజంగా సర్పంచ్ కూడా ఏం చెప్తున్నాడంటే వాళ్ళ దాంట్లో మనం ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా చేశారు. మరికొంతమంది కూడా ఉన్నారు, లీడర్స్ కూడా ఉన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నేను ఈరోజు చూస్తే నిజంగా ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఎలా ఏమనుకుంటున్నారు సార్? బిగ్ టీవీ వారి గురించి గతంలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏ ఛానల్ చేయని విధంగా చేసింది. ఈరోజు మెడికల్ క్యాంపులు, 100 మెడికల్ క్యాంపులు మీ యూట్యూబ్ ఛానల్లో, బిగ్ టీవీ వారి యూట్యూబ్ ఛానల్లో చూడడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత మీలాంటి ద్వారా ఈ కార్యక్రమం మా దగ్గర ఉంటే బాగుంటుందని కొంతమందిని అడగడం ద్వారా 3 నెలల నుంచి అడిగితే ఈరోజు మాకు అవకాశం దొరికింది. ఇంత గొప్ప సదవకాశం మరి మారుమూల గ్రామమైన నాగర్ కర్నూలు జిల్లాలోని ఊరుకొండ మండల పరిధిలోని మాదారం మేజర్ గ్రామ పంచాయతీలో బిగ్ టీవీ వారు, మమతా హాస్పిటల్ వాళ్ళు సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ మరి ఎన్నో లక్షల విలువైనటువంటి మందులు కూడా ఇక్కడ ఇవ్వడము, మరి అవసరమైన వారికి సర్జరీలు, ఆపరేషన్లు, కంటి ఆపరేషన్లు, మోకాళ్ళ ఆపరేషన్లు కూడా చేయడానికి బిగ్ టీవీ వారు ప్రయత్నం చేసి మరి బీద జనం ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లోకి మరి ఇంత విలువైన సమయాన్ని కేటాయించి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బిగ్ టీవీ వారికి, మరి మమతా హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా బిగ్ టీవీ ఇలాంటి ఉన్నత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాం. సో నిజంగా ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటున్నారు. ఎందుకంటే వార్తలే కాదు, తమకు చేతనైనంత వరకు బీద ప్రజలకు సాయం చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి, ఏదైనా సరే. అదే జరుగుతుంది, బిగ్ టీవీ అదే చేస్తుంది ఈరోజు కూడా. ఎందుకంటే బిగ్ టీవీలో చేసినటువంటి ఈ కార్యక్రమం, అంటే బిగ్ టీవీ స్టార్ట్ చేసిన వెంటనే తమకు కూడా కొన్ని చోట్ల ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరం ఉంది. దీన్ని అప్రోచ్ అవుతున్నారు హాస్పిటల్స్తో. దీనికి మమతా హాస్పిటల్ సహకారం కూడా లభించింది. దీంతో వందల సంఖ్యలో మమతా హాస్పిటలే కాదు, చాలా హాస్పిటల్ కూడా బిగ్ టీవీతో సంయుక్తంగా చాలా కార్యక్రమాలు నిర్వహించింది. వారందరికీ కూడా నిజంగా బిగ్ టీవీ తరపు నుంచి కూడా మేము కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అడిగిన వెంటనే పేద ప్రజల కోసం చేయడానికి ముందుకు వచ్చినటువంటి హాస్పిటల్స్ను కూడా మర్చిపోకూడదు. బిగ్ టీవీ ప్రయత్నానికి అండగా ఉన్నటువంటి అందరు హాస్పిటల్స్ కూడా మర్చిపోకూడదు. ఈరోజు మాదారంలో జరుగుతున్నటువంటి ఈ మెడికల్ క్యాంపు అంగరంగ వైభవంగా జరుగుతుంది.
జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలంతా ఇక్కడికి వస్తున్నారు. వారికి సంబంధించి పూర్తిగా అంటే వారికి సంబంధించి డిసీజ్ ఏముంది దాని పూర్తి వివరాలు తీసుకోవడంతో పాటు వారికి ఉచిత మందులు కూడా పంపించేస్తున్నారు. ఒకవేళ సీరియస్ కేసు ఏదైనా ఉంటే వారిని బస్సులో తీసుకువెళ్ళి మమతా హాస్పిటల్లో పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళను తిరిగి వారి ఇంటి దగ్గర దించివేస్తున్నారు. మొత్తంగా ప్రజలంతా బిగ్ టీవీకి మమతా హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాదారం గ్రామంలో కనిపిస్తుంది. ఇది మాదారం గ్రామంలో మెడికల్ క్యాంపుకు సంబంధించినటువంటి అప్డేట్. ఈరోజు ఉమెన్స్ డే కారణంగా మేడారం విలేజ్ నాగర్ కర్నూలు జిల్లాలో ఇక్కడ మమతా హాస్పిటల్ నుంచి మేమందరం డాక్టర్స్ వచ్చాము. ఇక్కడ మా చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ గారు అండ్ మా మేనేజింగ్ డైరెక్టర్ పువ్వాడ నయన్ సార్ గారు అండ్ అపర్ణ మేడం వాళ్ళు అరేంజ్ చేసిన ఈ మెగా క్యాంప్కి మేమందరం డాక్టర్స్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ రావడం జరిగింది. మా హాస్పిటల్లో చాలా అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి అండ్ మేము స్పెసిఫికలీ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. మా దగ్గర అంత ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్తో పాటు ఆల్ ద వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరగబడుతుంది. అండ్ సర్జికల్ డిపార్ట్మెంట్స్కి వచ్చేసరికి మన సర్జరీలో చాలా సర్జరీస్ లైక్ హెర్నియా సర్జరీస్ ఆర్ లైపోమా ఎక్సిషన్స్ అవన్నీ ఫ్రీగా జరగడం పడుతుంది. ఆర్థోపెడిక్స్లో టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్, ప్లేట్ రిమూవల్స్ అండ్ అదర్ కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా చేయబడుతుంది అన్నమాట. అందరికీ నమస్కారం. మేము మమతా హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్లమి. ఈరోజు మా చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ గారు, వారి కుమారుడు పువ్వాడ నయన్ రాజ్ గారు, ఇంకా అపర్ణ గారు ఈ ఆదేశాల మేరకు మమతా హాస్పిటల్స్ నుండి ఇన్ని డిపార్ట్మెంట్లలో నుండి డిఫరెంట్ డాక్టర్స్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత వైద్య సేవను అందించడానికి వచ్చాము. ఇది మాకెంతో ఆనందకరం. ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి మేము గైనకాలజీ డాక్టర్స్ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ గైనకాలజీనే కాకుండా అంటే గర్భసంచి డాక్టర్లు, శిశువు డాక్టర్లు వచ్చారు, జనరల్ మెడిసిన్ వచ్చింది, ఆర్థోపెడిక్ డాక్టర్లు వచ్చారు, సర్జరీ డాక్టర్లు వచ్చారు. వివిధ డిపార్ట్మెంట్లు వివిధ సేవలు అందించడానికి ఇక్కడ ఉన్నారు. మమతా హాస్పిటల్లో ఈ సేవలు అన్నీ ఉచితంగా జరుగుతాయి. ఇక్కడ టెస్టులు కానీ లేకపోతే మందులు కానీ ఇక్కడ ప్రజలకు ఫ్రీగా జరుగుతుంది. 2 రాష్ట్రాలలో ప్రజలకు ఉచితంగా సేవలు చేసి వాళ్ళందరికీ వైద్యం ఇవ్వాలన్నదే పువ్వాడ అజయ్ కుమార్ గారు చూసిన విజన్. అది అందరికీ అందాలన్నది పువ్వాడ నయన్ రాజ్ గారి విజన్. ఇక్కడ మేము దీంట్లో భాగంగా పార్ట్ తీసుకొని వాళ్ళ మమతా హాస్పిటల్స్లో పనిచేయడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడ వివిధ వైద్య సేవలు అందరికీ ఫ్రీగా అందించబడతాయి. ఆపరేషన్లు కానీ లేకపోతే కాన్పులు కానీ ఉచితంగా జరగబడతాయి. బోన్ ఆపరేషన్స్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోన్ ఆపరేషన్స్ కానీ, ప్లేట్లు వేయడము, ఏమైనా యాక్సిడెంట్లు అయిన వారికి ప్లేట్స్ తీయడం కానీ అవన్నీ చేస్తారు. మనకి బ్లడ్ డాక్టర్స్ లేదా షుగర్ డాక్టర్స్ అందరూ మమతా హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటారు. అందరు ప్రజలు ఈ సేవలని వినియోగించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్స్ టు బిగ్ టీవీ ఫర్ దర్ కొలాబరేషన్. ఈ సేవలు అందరికీ అందాలన్న తాపత్రయం వాళ్ళకి ఎంతో ఉంది. అందుకే వాళ్ళు మాతో కొలాబరేట్ అయ్యి వీటినన్నిటినీ పెద్ద ఎత్తున ప్రజలందరికీ చేరాలి అని చెప్పి ఎంతో తాపత్రయపడి ఇలా టీవీల్లో కానీ ఇలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ టీవీ.